నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత. వర్షాకాలం వస్తుందంటే చాలు సామాన్యుడి గుండెల్లో వణుకు మొదలవుతుంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురిసే వానలు, క్షణాల్లో సముద్రంలా మారే నగర రోడ్లు, ఇళ్లలోకి చేరే వరద నీరు, కట్టుబట్టలతో మిగిలి కన్నీరు మున్నీరయ్యే వేలాది కుటుంబాలు, గత వరదల్లో లోతట్టు ప్రాంతాల ప్రజల అనుభవించిన ఆ నరకం, ఆ హృదయ విదారక దృశ్యాలు ఇంకా మన కళ్ళ ముందే సర్వస్వం కోల్పోయి సహాయం కోసం ఆర్తనాదాలు చేసిన ఆనాటి చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అలాంటి ముప్పు రాకూడదనే పట్టుదలతో అధికారులు ముందస్తు జాగ్రత్తలకు పదులు పెట్టారు. అందులో భాగంగానే మామలూరులోని 4వ బెటాలియన్కు సమకూరిన ₹96 లక్షల అత్యాధునిక రెస్క్యూ పరికరాలను హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పాయ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరదలు ముంచెత్తితే ఒక్క ప్రాణం కూడా పోకూడదనే లక్ష్యంతో ఈ అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించుతున్నారు. మరి ఈ ముందస్తు చర్యలు ప్రజలకు ఎలాంటి భరోసానివ్వబోతున్నాయి? కలెక్టర్ గారి ఆదేశాలు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. విపత్తు ఏదైనా ప్రాణాలను కాపాడటమే ప్రథమ కర్తవ్యం. ప్రమాద సమయాల్లో ప్రాణ ఆస్తి నష్టాలను నివారించేందుకు హన్మకొండ జిల్లా యంత్రాంగం భారీ వ్యూహంతో ముందుకు కదిలింది. మామలూరులోని 4వ బెటాలియన్కు అందిన 96 లక్షల విలువైన 59 రెస్క్యూ పరికరాలను విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఆపద మిత్ర, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపక శాఖ, 4వ బెటాలియన్ తదితర శాఖలకు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ చాహత్ వాజ్పాయ్ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతంగా సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని వాజ్పాయ్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్ రవి, కమాండెంట్ శివప్రసాద్ రెడ్డి, డిఎస్పీలు వీరన్న, రాజేందర్, ఎన్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ రవి, అగ్నిమాపక అధికారి సుదర్శన్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి తదితరులు పాల్గొన్నారు. చూశారుగా, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ విపత్తుల నిర్వహణలో హన్మకొండ జిల్లాను ముందస్తులో ఉంచేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు నిజంగా అభినందనీయం. ఈ అత్యాధునిక రెస్క్యూ పరికరాలు అత్యవసర సమయాల్లో ఎందరో ప్రాణాలు కాపాడతాయని ఆశిద్దాం. ఇది ఈనాటి ప్రత్యేక వార్తా కథనం. నిరంతరం ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి D9TV న్యూస్ ఛానల్. హన్మకొండ మరియు వరంగల్ జిల్లాల తాజా వార్తల విశ్లేషణలు మరియు అధికారిక సమాచారాన్ని వేగంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Sir.